ఐపీఎల్లో ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ కప్ను గెలవలేదు. చాలాసార్లు అవకాశం వచ్చినా చివరకు నిరాశ మిగిలింది. ఆ రెండు జట్లే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్. ఈ సీజన్లో ఈ రెండు జట్లు మొదట నుంచి నిలకడగా ఆడుతున్నాయి. అన్ని విభాగాల్లో చక్కని ఆటను ప్రదర్శననిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్లో టేబుల్ టాప్గా నిలిచి క్వాలిఫైయర్స్కు ఎంపికయ్యాయి. బలాల్లో రెండు ఒకేలా ఉన్నా బెంగళూరు, పంజాబ్ రెండింటిపైన మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ టీమ్స్ ప్లే ఆఫ్స్కు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ సీజన్ 18లో ప్లే ఆఫ్ సమరం మొదలవుతుంది. ఈ రోజు మొదటి మ్యాచ్ జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్లో తలపడనున్నాయి. మంచి ఫామ్లో ఉన్న ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరగనున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుందని అంచనాలు వెలువడుతున్నాయి. లీగ్ దశలో రెండు టీంలు మంచి ఆటను ప్రదర్శించాయి. దీంతో టేబుల్ టాప్లో నిలిచాయి. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ, పంజాబ్ సమానంగా 9 మ్యాచ్లు గెలిచాయి. అయితే పంజాబ్కు మెరుగైన రన్ రేట్ ఉండటంతో ఫస్ట్ ప్లేస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఓడిన జట్టు ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్లో గెలిచి జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఆర్సీబీ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ రెండింటిలోనే బలంగా ఉంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు. గత 5 మ్యాచ్ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు పవర్ ప్లేలో ఓపెనర్ సాల్ట్ ఇరగదీస్తున్నాడు. దానికి తోడు జట్టులోకి డివిలియర్స్ వచ్చి చేరుతాడని తెలుస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ చితక్కొడుతున్నాడు. మధ్యలో గాయాలు జట్టును ఇబ్బంది పెట్టినా ఇప్పుడు అందరూ సెట్ అయ్యారు. హెజిల్వుడ్, భువనేశ్వర్, యష్ దయాల్, షెబర్లతో ఫేస్ బాధ్యతలు పంచుకుంటారు. కృణాల్, సుయాష్ స్పిన్ చేస్తారు. లీగ్ దశలో పంజాబ్ మీద ఆర్సీబీ గెలిచింది. ఇది కూడా ప్లే ఆఫ్స్లో ఆ జట్టు గెలవడానికి దోహదపడే అంశం. ఇప్పుడు కనుక పంజాబ్ మీద గెలిస్తే ఈసారి కప్ నమ్దే అనడంలో ఏం సందేహం లేదు. గత సీజన్లో కోల్కతాను కప్ను అందించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్కు కప్ అందించే పనిలో పడ్డాడు. ఇతని కెప్టెన్సీలో పంజాబ్ జట్టు అదరగొడుతుంది. 2014 తర్వాత ఈ జట్టు ప్లే ఆఫ్స్కు రావడం ఇదే తొలిసారి. కెప్టెన్ శ్రేయస్, కోచ్ రికీ పాంటింగ్లు పంజాబ్కి గొప్ప బలంగా మారారు. బ్యాటింగ్లో ప్రియాన్ షారియా, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ ఇంగ్లీష్లో దంచుతున్నారు. దాంతోపాటు శశాంక్ సింగ్ ఫినిషర్గా మెరిపిస్తున్నాడు. అయితే పంజాబ్ జట్టులో బౌలింగ్ మాత్రం కాస్త వీక్ అనే చెప్పాలి. మెయిన్ బౌలర్ మార్క్యూ యాన్సన్ వెళ్ళిపోవడం గట్టి దెబ్బ అనే చెప్పాలి. లెగ్ స్పిన్నర్ చాహల్ మళ్ళీ వస్తే కాస్త పర్వాలేదు. ప్రస్తుతానికి హర్షదీప్ సింగ్ మాత్రమే జట్టును ఆదుకునే బౌలర్ అని చెప్పవచ్చును.